హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సుఖమహర్షి గురించి తెలుసుకుందాం. ఈయన జననం ఎంతో విచిత్రమైనది. సుఖమహర్షి వేదవ్యాసుని పుత్రుడు. ఈ సుఖమహర్షి విచిత్రమైనటువంటి ఆకారం కలిగినవాడు. తల వరకు చిలుక, మిగిలిన శరీరం మానవదేహం. మరి సుఖమహర్షి పుట్టుకతోటే మహాజ్ఞాని, తండ్రిని మించిన తనయుడు. మరి అటువంటి విచిత్ర రూపంలో జన్మించడానికి కారణం ఏమిటి తెలుసుకుందాం. సరస్వతీ నదీ తీరాన ఆశ్రమంలో వ్యాసముని నివసించేవారు. అలా ఉన్న సమయంలో దగ్గరలో ఉన్న ఒక చెట్టు మీద ఒక పిచ్చుకల జంట గూడు ఏర్పాటు చేసుకుంటూ కనిపించింది. రోజు వాటిని గమనిస్తున్నారు వ్యాసుల వారు. ఆ పిచ్చుకల జంట కొద్ది కాలానికి ఒక చిన్న పిచ్చుకకు జన్మనిచ్చి ఆలనా పాలనా చేయడం ఆయన చూశారు. అలా ఆ జంటను చూస్తూ తనకు ఒక పుత్రుడు కలిగితే బాగుండును అని మనసుకి అనిపించింది. ఒక రోజున అరణిని మధిస్తూ, అంటే అగ్నిని పుట్టిస్తూ, ఏ విధమైనటువంటి క్షేత్రం లేకుండా నాకు పుత్రోదయం ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తూ వ్యాసుల వారు అటుగా వెళుతున్నటువంటి ఘృతాచి అనేటటువంటి ఒక అప్సరసను చూశారు. పుత్రుని పొందాలన్న కోరికతో ఉన్న ఆయన శరీరం వీర్యాన్ని స్ఖలించింది. అయితే వ్యాసమహాముని తనని చూస్తుండగా అతనిలో కలిగేటటువంటి మార్పును గమనించిన ఘృతాచి భయంతో ఏ కారణంగానైనా శపిస్తారేమో అనుకుంటూ చిలుకగా మారి ఎగిరిపోయింది. అంటే వ్యాస భగవానుని వీర్యస్ఖలనం జరిగే సమయానికి అతని మనసును కదిలించిన క్షేత్రం చిలుకగా మారింది. కనుక ఆ సమయంలో జన్మించినటువంటి పుత్రునికి చిలుక రూపం రావలసి ఉంది. మరి మానవ రూపంలో ఉన్నటువంటి వ్యాసుని రూపం కూడా రావలసి ఉంది. కనుక శుకుని యొక్క రూపం తల వరకు చిలుక, మిగిలిన శరీరం మానవాకృతిలో ఉంటాయి. అదర్రా సుఖమహర్షి జన్మరహస్యం సంక్షిప్తంగా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.